మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి జామా మసీద్ వద్దకైతే మనం వచ్చినామండి. సో చాలా మందికైతే మొహరం గురించి తెలీదు. మనం తెలుసుకుందాము మొహరం అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటి అని చెప్పేసి మనము ఇక్కడ చాలా మంది ముస్లిం పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి మనం వారిని అడిగి తెలుసుకుందాం. మాట్లాడడానికి అబ్దుల్ ఖనీ ఉన్నారు. సో మొహరం గురించి అయితే మనకు పూర్తి వివరణ అయితే వారు అందిస్తారు. అసలు చాలా మంది కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు మనకు చాలా చక్కగా వివరిస్తారు. సో వారిని అడుగుదాం. హలో అండి, నమస్తే. नमस्ते। हाँ, देखिए ये जो मुहर्रमुल हराम का महीना है ये इसलिए मनाया जाता है कि जो हमारे मोहम्मद प्रवक्ता हैं उनके नवासे थे, उनका नाम इमाम हुसैन था। वो मदीना मुनव्वरा से अपने मज़हब की तबलीग करने के लिए इराक़ में आए थे और वहाँ के लोगों को बुराई से रोकना चाहते थे, बचाना चाहते थे। वो ज़माने में एक बादशाह था जिसका नाम यजीद था। वो लोगों पर जुल्म किया करता था और नाजायज़ जो काम थे वो किया करता था। तो हक़ पर चलाने के लिए और लोगों को सच्ची राह दिखाने के लिए और लोगों का ईमान बचाने के लिए इमाम हुसैन मदीने से जो करबला की ज़मीन है वहाँ पर आए थे। लेकिन यजीद जो बादशाह था उसकी ताकत बहुत ज़्यादा थी। उसने लोगों पर जुल्म किया और वैसे ही इमाम हुसैन पर भी जुल्म किया, इमाम हुसैन के घराने पर जुल्म किया। इमाम हुसैन का एक छोटा बेटा था, नाम अली असगर था। उस जालिम ने अपने सिपाहियों के साथ उनके नन्हे से बच्चे को भी शहीद कर दिया, यानी कि कत्ल करवा दिया। इमाम हुसैन रदी अल्लाह ताला अन्हु ने मज़हब इस्लाम के लिए अपनी जान कुर्बान की थी और लोगों के लिए अमन व अमान, आश्ती, मोहब्बत का पैगाम दिया था। और उनकी जो लड़ाई थी वो अच्छे के लिए थी, सच्चाई के लिए थी, ईमान के लिए थी, मोहब्बत के लिए और खुलूस के लिए थी। और यजीद की जो लड़ाई थी वो जुल्म के लिए थी। तो इमाम हुसैन की मोहब्बत को याद करने के लिए और उनकी अच्छाई को याद करने के लिए हम मुहर्रम में इमाम हुसैन के नाम का शरबत तक़सीम करते हैं और इमाम हुसैन रज़ी अल्लाह ताला अन्हु के नाम से फ़ातिहा करते हैं। सारी दुनिया में और ख़ासकर हमारे मुल्क में और हमारी रियासत तेलंगाना में इमाम हुसैन रज़ी अल्लाह ताला अन्हु की नियाज़ हर एक मज़हब के मानने वाले जो बड़े ही मोहब्बत से मनाते हैं। उसकी वजह यही है कि इमाम हुसैन ने सारी दुनिया को मोहब्बत, अमन और मोहब्बत का पैगाम दिया है। ఆయన శాంతి కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు. ఆయనను వారి త్యాగ ఫలితమే ఈ మొహరం అనే పండగ జరుపుకుంటున్నాం. కాబట్టి అసలు యాక్చువల్గా ఇది విషాదమైనటువంటి పండగ. ఇది ఇందులో ఎగరడం, దుంకడం ఇవన్నీ చేయకూడదు. ఇది ఏంటంటే ఇది వాళ్ళు అర్పితమైనటువంటి పండగ కాబట్టి దాన్ని ప్రశాంతంగా ఈ 10 రోజులు జరుపుకోవాలి. ఎలాంటి అంటే ఈ అలావా దుంకడం చేయడం ఇవన్నీ తప్పు, ఇది కాదు. యాక్చువల్గా ఏంటంటే వారి పేరు మీద షర్బతులు పంచడం, వారి పేరు మీద భోజనాలు చేయించడం ఇట్లాంటి చేయాలి తప్ప ఈ ఎగరడం దుంకడం లాంటివి చేయకూడదని చెప్పేసి బోధిస్తుంది. మాకు తక్కువ తెలుసు. తను చెప్పింది ఏంటంటే ఉర్దూలో చెప్పాడు. దాన్ని మొత్తం చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది అసలు యాక్చువల్గా. యాక్చువల్ ప్రవక్త గారి మనమల్లు వీళ్ళు, హసన్ హుసేన్ ఇద్దరు ప్రవక్త గారి మనమల్లు. వీళ్ళు అత్యంత అంటే ఆయనకు బాగా ప్రియమైనటువంటి మనమల్లు కాబట్టి వీళ్లను అంతం చేయాలని చెప్పే దురుద్దేశంతో కర్బలా అనే మైదానంలో వాళ్ళు నమాజ్ చేస్తుండగా వాళ్ళను వధించడం జరిగింది దుర్మార్గులు. అయితే వారి తలలను పట్టుకొని ఎగరడం కూడా జరిగింది. అదే ఈ పీరీల పండుగ అని చెప్తుంటారు. మనతో మాట్లాడడానికి అయితే షేక్ యూసఫ్ గారు మనతో ఉన్నారు, మాజీ అధ్యక్షులు మసీద్ కి. సో మనం వారి మాటలు కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. సో చెప్పండి. మొహరం పండుగ గురించి ఇంతకు ముందు మా పెద్దలు చెప్పారు, ఉర్దూలో చెప్పారు. దాన్ని తెలుగులో మేము ఎంత చెప్పినా కానీ తక్కువనే. మొహరం పండుగ అంటేనే ఒక త్యాగానికి ప్రతిఫలం. ఒక ఇస్లాం గురించి, ఇస్లాం మతం గురించి మొహమ్మద్ ప్రవక్త గారు దేశాలు తిరుగుతూ అందరినీ తిరుగుతుంటే ఈ యజీద్ వాడు వాళ్ళకు వాళ్ళ స్థావరానికి రప్పించి, శాంతి సందేశంగా రప్పించి వాళ్ళను వధించడం జరిగింది. వారు ఎట్టకేలకు ఓటమిని అంగీకరించలేదు. నమాజ్ చేసుకునే సమయంలో వారి తలలను నరికి వారి ఆ పండుగను వాళ్ళు అతని ముండాలను పెట్టుకొని ఎగరడం జరిగింది. దానికి ప్రతీఫలంగానే ఈ మొహరం పండుగను మేము
ఒక విషాదంగా జరుపుకుంటున్నాము. పేదలకు షర్బత్ పంచుతూ పిల్లలకు భోజనాలు పంచుతూ ఇట్టి ఈ మొహరంను మేము జరుపుకుంటున్నాము. ఇట్టి మొహరంను ఇంతకుముందు ఇప్పుడు కూడా కొంతమంది దానికి ఎగరడం దుంకడం ఇలాంటివి చేస్తుంటారు. కానీ తప్పు అది. తెలియనప్పుడు చాలా చేశాం, మేము కూడా చేశాం. ఇప్పుడు దాని గురించి ఒక్కొక్కటి తెలుసుకున్న తర్వాత విషాదం పండుగ గురించి ఇది విషాదంగానే ఉండాలి, మందరం కలిసిమెలిసి ఉండాలి, సోదర భావంతో ఉండాలని చెప్పి ఎక్కడ చూసినా కానీ మొహరం అంటేనే ఒక ముస్లింల పండుగ కాదు, ప్రతి కులాల వారు ప్రతి మతాల వారు ఇట్టి మొహరంను ఆరాధిస్తారు, ఆధ్యాసిస్తారు. దీని గురించి మాకంటే ఎక్కువ వాళ్ళే మాకు చెప్తా ఉంటారు. ఇట్టి పండుగను అందరం జరుపుకొని సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మా అభ్యర్థన, మా ప్రార్థన. థ్యాంక్ యూ. కదండి మొహరం గురించి, దాని విశిష్టత గురించి. ఒక మొహరం దాని వెనకాలతో ఒక విషాద గాథ ఉంది కాబట్టి చాలా మంది అయితే దాని గురించి తెలియని వాళ్ళైతే ఒక ఆట పాటలతోనైతే ఎంజాయ్ చేస్తున్నారు. సో అది కాదండి, దాని వెనకాల ఒక చాలా పెద్ద కథనే ఉంది. సో ఇదండి మొహరం రోజునైతే చాలా మంది అంటే షర్బత్లు పంచడం కానీ, పేదవాళ్ళకైతే చాలా సేవా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారంట. సో ఇదండి తెలుగు వాళ్ళకైతే చాలా తెలియదు మొహరం అంటే ఒక పండగలా చేసుకుంటారు, వాళ్ళకు ఒక పెద్ద పండగ అనుకుంటారు. కానీ పండగ కాదండి, అదొక దీన గాథ. సో కెమెరామెన్ రవితో నేను మిస్టర్ వంతి, సుమన్ టీవీ.